ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ ఆహార పదార్థాలను కల్తీ చేసి అక్రమ లాభాలకు పాల్పడేవారిపై చర్యలు అత్యంత కఠినంగా ఉంటాయని మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి సుమతి హెచ్చరించారు. ఆహారం మనిషి జీవనాధారమని, అలాంటి ఆహారంలోనే కల్తీ చేసి ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. కల్తీ ఆహార పదార్థాల తయారీ, నిల్వ, సరఫరాపై నిరంతర నిఘా కొనసాగుతుందని, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అక్రమంగా సంపాదించాలనుకునే వారిపై చట్టం ఉక్కుపాదం మోపుతుందని హెచ్చరించారు. పోలీస్ కమిషనర్ బి సుమతి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఎస్ఓటీ మల్కాజ్గిరి ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ బృందాలు గురువారం మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో ఉన్న సాయి తిరుమల ఎంటర్ప్రైజెస్ పై మెరుపుదాడి నిర్వహించాయి. విశ్వసనీయ సమాచారంతో చేపట్టిన ఈ తనిఖీల్లో పసుపు పొడి, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలాలను నిర్ణీత ఆహార నాణ్యత, భద్రతా ప్రమాణాలు పాటించకుండా అపరిశుభ్ర పరిస్థితిలో తయారు చేసి ప్యాకింగ్ చేస్తున్నట్లు గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. వంటింట్లో రుచికి, ఆరోగ్యానికి ఆధారంగా ఉపయోగించే మసాలా దినుసులనే కల్తీ వ్యాపారానికి సాధనంగా మార్చిన తీరు తనిఖీల్లో వెలుగుచూసింది. ముఖ్యంగా కారం పొడిలో 30% రంపపొడి కలిపినట్లు గుర్తించడంతో అధికారులు విస్తుపోయారు. అంతేకాకుండా అసలు బ్రాండ్ను పోలిన నకిలీ ప్యాకింగ్, లేబుళ్లను ఉపయోగించి వినియోగదారులకు నాణ్యమైన బ్రాండెడ్ ఉత్పత్తులుగా నమ్మించే ప్రయత్నం జరిగినట్లు గుర్తించారు. నాసిరకం ఆహార పదార్థాలకు ఆకర్షణీయమైన ప్యాకింగ్ ముసుగు తొడిగి మార్కెట్లోకి పంపుతున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ బి సుమతి మాట్లాడుతూ, వినియోగదారుడి నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కల్తీ ఆహార పదార్థాలను మార్కెట్లోకి పంపడం తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. ప్యాకెట్ అందంగా ఉందనో, దానిపై ప్రముఖ బ్రాండ్ను పోలిన పేరు ఉందనో ప్రజలు సహజంగా నమ్ముతారని, ఆ నమ్మకాన్నే అక్రమార్కులు తమ లాభాల కోసం వాడుకోవడం ప్రజారోగ్యానికి పెను ముప్పుగా మారుతుందని పేర్కొన్నారు. ఇటువంటి అక్రమ వ్యాపారాలపై సమాచారం సేకరించి వాటి మూలాలను గుర్తించి బాధ్యులపై వర్తించే చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దాడిలో భారీ మొత్తంలో మసాలా పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2,300 కిలోల పసుపొడి, 3,350 కిలోల కారం పొడి, 5,140 కిలోల ధనియాల పొడి, 100 కిలోల గరం మసాలాను సీజ్ చేశారు. మొత్తంగా 10,890 కిలోలు అంటే 10.89 టన్నుల మసాలా పదార్థాలను స్వాధీనం చేసుకోగా వాటి అంచనా విలువ సుమారు 25 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. తయారీ, ప్యాకింగు ఉపయోగిస్తున్న ముడి పదార్థాలు, ప్రాసెస్ చేసిన పొడులు, ప్యాకింగ్ సామాగ్రి, యంత్రాలను కూడా బృందాలు పరిశీలించాయి.